మరి బాలకృష్ణ గారు నోరు అదుపులో పెట్టుకుని ఉంటే మెంటల్గా ఉన్న అతను అసెంబ్లీకి ఎలా వెళ్తారండి? అతను ఏం మాట్లాడతాడో తెలియదు. మ్యాన్షన్ హౌస్ పక్కన ఎట్టుకుంటాడు. అతను చిరంజీవి గురించి బాలకృష్ణ గారు మాట్లాడటం చాలా తప్పు. ఆయన బాలకృష్ణ గారి మాటలు ఎప్పుడూ కొంచెం చిన్నపిల్లాడితనంగా ఉంటాయి కాబట్టి దాన్ని అన్నప్పుడు ఆలోచించాను. అలా నోరు ఉంది కదండి, అనేకూడదు కదండి. ఆయన కలిసి బాలకృష్ణ గారు చేసింది, ఆయన ఒక యాక్టర్ అయి ఉండి ఎన్టీ రామారావు గారు మరి ప్రముఖ నటుడు, అలాగే మాజీ సీఎం గారు తనయుడు. ఆయన బాధ్యత గల హిందూపురంలో ఒక ఎమ్మెల్యే. మరి ఇలాంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అలాంటి వాగ్దాటి మంచిది కాదు. దానికి కారణం ఇప్పుడు అది ఎఫెక్ట్ తెలుగుదేశం పార్టీ మీద అల్టిమేట్గా పడుతుంది. ఇది విమర్శలు అన్నది కామనే, కానీ ఇలాంటి విమర్శలు చేయడం అన్నది చాలా పొరపాటు. కారణం ఏంటంటే వ్యక్తిగత విమర్శలు అవి చేయడం ఇలాంటి కరెక్ట్ కాదు. ఇది బాలకృష్ణ గారు ఇకనైనా వయసుకు కూడా ఆయన మరి అర్థం చేసుకుని చేయట్లేదు. చిన్న వయసు ఏం కాదు అయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి అలాంటి ఆరోపణలు చేయడం అన్నది అది కరెక్ట్ కాదు. మరి దయచేసి ఇక మీదట మరి బాలకృష్ణ గారు మరి ప్రజల మన్ననలు పొందాలి అంటే మరి ఇలాంటి ఆరోపణలు చేయడం, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మన అసెంబ్లీ అన్నది చిన్న విషయం కాదు. అలాంటి అసెంబ్లీలో ఇలాంటి మరి బాగా చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దీనిపై డిప్యూటీ స్పీకర్ ఏమీ రెస్పాండ్ అవ్వలేదండి. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? డిప్యూటీ సీఎం గారు కూడా బాలకృష్ణ గారు లాంటి వారే. కారణం ఏంటంటే ఆయనకి నోటు దురుసు ఎక్కువే. ఆయన డిప్యూటీ సీఎం హోదాని కూడా ఆయన మర్చిపోయి ఆయన కూడా ఇలాంటి ఆరోపణలు చేయడం కూడా ఆయన మంచిది కాదు. అలాంటిది మరి బాలకృష్ణ చేసిన ఆరోపణలకి ఆయన సమర్థించడం కూడా తప్పు కాదు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద స్పందించి మరి ఆయన కూడా మరి అలాంటి ఆరోపణలు చేయకూడదని మరి సాటి మినిస్టర్స్ అలాగే ఎమ్మెల్యేలు కూడా ఆయన చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో కూడా టీడీపీ పార్టీ మరి ప్రజల మనసులో ఉండాలంటే ఇలాంటి ఆరోపణలు చేయకూడదు. రాబోయే ఎన్నికల్లో మరి ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మరి దాని మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా టీడీపీ పార్టీ మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మరి జగన్కి మరి ఇలాంటి చేస్తే జగనే ఇంకా మళ్ళీ అధికారం రావడానికి కూడా అవకాశం ఉంది. జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకుని ఉంటే కాస్త మంచిదని నా ఉద్దేశం. అసెంబ్లీలో మొన్న బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు కదా సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతను ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదండి. అతను యాక్చువల్గా మెంటల్ సర్టిఫికేట్ తీసుకుని అతను కేసుల నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు అతను అసెంబ్లీలో కూడా వెళ్ళే అర్హత లేదండి. మెంటల్గా ఉన్న అతను అసెంబ్లీకి ఎలా వెళ్తారండి? అతను ఏం మాట్లాడతాడో తెలియదు. మ్యాన్షన్ హౌస్ పక్కన ఎట్టుకుంటాడు. అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. అంత మించి ఏమీ చెప్పలేము ఆయనకి. ఆయన మెంటల్ కండిషన్ బాగోదండి. అతను ఏం మాట్లాడతారో అని కదా. లేడీస్ని ఏమంటాడండి, మీరు ఉన్నారంటే తప్పుగా అనుకోకండి, ముద్దనే పెట్టాలి, కడుపునే చేయాలి అంటాడు ఆయన. అతని గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకోవాలి. అతను రాజకీయాలకి పనిచేయడండి ఆయన. సినిమాల్లో కంటే ఏదో డైలాగులు ఎవడో రాస్తారు, ఏదో చెప్తాడు కానీ డబ్బులు పెట్టి అది చేస్తారు. కానీ అతను రియల్గా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా తడబాటుతూనే మాట్లాడతాడు. అతనికి మెంటల్ కండిషన్ బాగోదండి. వాళ్ళ నాన్నగారు వారసత్వం అతనికి రాలేదండి. అతను మీరేనే చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిందా ఆ వారసత్వం. అతను మనం అంత సీరియస్గా తీసుకోవట్లేదు. చిరంజీవి గారు అంటే హుందాగా ఉంటారండి. చిరంజీవి గారు వెళ్ళి జగన్ గారిని కలిశారు. ఆయన హుందాగా రిసీవ్ చేసుకున్నారు. జగన్ గారిని ఆయన స్వాగతించారు, ఈయన ఆయన స్వాగతించారు. రేట్లు సినిమా టికెట్లు తగ్గించారు. సినిమా రోజులు ఆ రోజు తగ్గించి పెంచారు మళ్ళీ జగన్ గారు కలవడం వల్ల. ఈరోజు కూడా బాలకృష్ణ గారు మాట్లాడడం వల్ల ఇది సినీ ఇండస్ట్రీకే ఆయన మచ్చగా మారుతాను. ఎందుకంటే అది పక్కన దుర్గేష్ గారిని కూడా విమర్శిస్తున్నారు. ఆయన ఆడు ఈడు ఆడెవడు ఈడెవడు అని మాట్లాడుతున్నాడు ఆయన. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు అతను హుందాగా ఉండాలి. అంతేగాని పెద్ద మనుషుల్ని చిరంజీవి అంటే మెగాస్టార్, ఇతను సమాన ఉద్యోగి అయినా కానీ అతను ఎలా ఉండాలని హుందాగా మాట్లాడాలి. అంతే తప్ప అతని నోటుకు వచ్చింది మాట్లాడేసి అతన్ని కించపరిచి ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు అని నేను తీవ్రంగా ఖండిస్తాను. దీనిపై డిప్యూటీ స్పీకర్ ఏం మాట్లాడలేదు సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇతను ఏంటంటే కూటమిలో ఉన్నాడు కదండి, అందుకని ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అసలు యాక్చువల్గా దీనికి ముందుగా స్పందించవలసింది ఎవరంటే డిప్యూటీ స్పీకర్ కాదండి, పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. వాళ్ళ అన్నయ్య గారిని అన్నందుకు ఎవరు స్పందించాలండి? పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. రాజకీయాలు ముఖ్యమా అండి, బంధుత్వాలు ముఖ్యమా? రాజకీయాల కోసం ఏమైనా తాకట్టు పెట్టేస్తారండి. ఇవాళ రాజకీయాలు అంత వరస్ట్ ఏమీ లేదండి. ఇవాళ వచ్చింది అందరూ కూడా
ఈవీఎంల మీద ఇవి మీద నడుస్తున్నాయి రాజకీయాలు. మన ఓటు మనం ఎవరికి వేస్తాం మనకే తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. మీరు వేటిన ఓటు మీకు ఎవరికి వెళ్ళిందో మీకే తెలియదండి. అది అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. రాజకీయాలు అనేది భ్రష్టు పట్టించేశారండి. రాజకీయాలు అనేది మనం ఓటు వేసినా దాని వాల్యూ లేకుండా చేశారు కనుక మనం ఏంటంటే బ్యాలెట్ పేపరే కావాలని మేము అందరం కోరుకుంటాం. ఉన్నతమైన అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, రష్యా, పెద్ద పెద్ద దేశాల్లోనే, యునైటెడ్ స్టేట్లోనే బ్యాలెట్ పేపర్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారండి? ఈ ఓట్ని యాక్ట్ చేస్తారు. మీకు ఒక మెసేజ్ పంపుతాం మేము, మెసేజ్ చేస్తే మీ అకౌంట్లో డబ్బులన్నీ పోతున్నాయి. మన ఓటు ఎంత అండి? మన ఓటు ఎంత? అది దాని గురించి ఏం చెప్తామంటే ఈ రాజకీయాలు భ్రష్టు పట్టించేశారండి. ఇలాంటి మెంటల్ కండిషన్ ఉన్న వాళ్ళని రాజకీయాల్లో రానివ్వకూడదండి. అతను అనంతపురంలోనే ఏమీ చేయట్లేదు. 2 సార్లు 3 సార్లు ఎగ్గాడైనా అనంతపురంలోనే ఏమీ చేయట్లేదు. అదంటే అతన్ని మనం లైట్ తీసుకోవాలి. చిరంజీవి గారు హుందాగానే మాట్లాడతారు. ఎప్పుడు చిరంజీవి గారని, జగన్ గారు వీళ్ళందరూ హుందాగానే ఉంటారు. ఈయనే అతి భ్రమించి మాట్లాడుతూ ఉంటారు బాలకృష్ణ గారు. అతన్ని మనం ఎంత తక్కువ లైట్ తీసుకుంటే మనందరికీ అంత మంచిది. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మనకి జాతీయ ఉద్యమంలో వేల మంది ప్రాణం దారిపోతే స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన వాళ్ళని దేశంలో రాష్ట్రం కోసం మాట్లాడటం మానేసి పర్సనల్ ఇష్యూస్ మీద మాట్లాడటం అసెంబ్లీకి జరిగింది. అసెంబ్లీలోకి వెళ్తాం అంటే శాసనసభ్యుల బాధ్యత, ఈ రాజమండ్రి శాసనసభ్యులు ఉన్నారు కమ్మా, ఆయన బాధ్యత రాజమండ్రి డెవలప్మెంట్ మీద, రాజమండ్రి ఎలా ఉండాలన్న దాని మీద ఆలోచించాలి. అసెంబ్లీలోని ఈ కోటాలు ఇవన్నీ అనుకుని అన్నీ ఏకమయ్యి ఏదో రకంగా ఒకటి అడుగుతూ ఒకటి బైపాస్ చేయాలని అసలు అసెంబ్లీలోనే పావుడికి చిరంజీవి కోసం మాట్లాడాల్సిన పని ఆయనకి లేదు. ఆయన ఎవరో వెంకటేశ్వర మాట్లాడే ఎత్తి ఆయనకి అసలు సంబంధం లేని ఇష్యూ ఎత్తి డిస్టర్బ్ చేస్తే అసలు అసెంబ్లీ కోసం జనం మర్చిపోయి దీనికోసం మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీని అసెంబ్లీగా చూస్తాం. నెక్స్ట్ జనరేషన్లో ఏమవుతారని ఆలోచించాలన్నా. మనకి ఆంధ్ర రాష్ట్రం తమిళనాడులో కలిసి ఉండేది. మా మాకు చిన్న పుట్టకముందు మన ఆంధ్ర రాష్ట్రం మెద్రాసు రాష్ట్రం కింద ఉండేది. పొట్టి శ్రీరాములు గారి వల్ల ఆంధ్ర రాష్ట్రం అయిందమ్మా. ఫస్ట్ గుంట ప్రకాశం పంతులు గారు చీఫ్ మినిస్టర్ చేశారు మన ఆంధ్రాకి. చేస్తే ఒక ఎమ్మెల్యే తక్కువ అవుతే ఆయన ఇల్లు అడిగితే సపోర్ట్ చేస్తాడు, అడగరన్నాడు. తుమ్ముతో ఊడిపో ముక్కు ఎంతకాలం ఉంటుంది మన దగ్గర అని ప్రకాశం పంతులు గారు అని చీఫ్ మినిస్టర్ని వదిలేసి వచ్చారు. ఆయన అంటే లీడర్స్ అంటే వాళ్ళు ప్రకాశం బ్యారేజ్ కోసం చాలా కష్టపడి ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో కట్టాడు. అలా ఎవరైనా సరే బాలకృష్ణ వాళ్ళ ఫాదర్ పెట్టి బాలకృష్ణ, అలా బాలకృష్ణ అన్నది ఏం లేదు సబ్జెక్టు. ఏదో చెప్పాలి ఏదో. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మాత్రం ఏళ్ళు గరాలన్నీ పక్కన పెట్టుకుని పేద పేదలు ఎలా బతుకుతున్నారు, కింద వర్గం వాళ్ళు ఎలా ఉన్నారు. చాలామంది స్త్రీలకి చెవులకి బంగారు దిద్దులు లేకుండా ఇప్పటికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కూడా ఇతర దిద్దుల వల్ల పుల్లెట్టే ఆడవాళ్ళు ఉన్నారమ్మా. మంగళసూత్రాలు లేని ఆడవాళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసం ఎవరో డిస్కషన్ లేదు. అసలు రాష్ట్రానికి ఎవరు ఎలా రావాలి దీని మీద ఆలోచించుకుంటే బాగుంటుంది. ఏదో సినీ ఫిల్మ్ తీసుకొస్తాం, సినిమా అంటూ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చింది, బాలకృష్ణ సినిమా వచ్చి సినిమాల కోసం కదమ్మా, రాష్ట్రాల కోసం దేశాల కోసం మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఉంటుంది. అంటే మనకు ప్రజాస్వామ్యం అంటే భారత రాజ్యాంగం రాసేప్పుడే మాట్లాడే హక్కు కల్పించారు. కల్పిస్తే బూతుల్లోకి దిగి నెక్స్ట్ జనరేషన్ పాడైపోయి ఉంటుంది. ఇవాళ మన దేశం అనగానే అన్ని వాటికి చెందినమ్మా విచిత్రమైన రకరకాలైన మనస్తత్వాలు, రకరకాలైన భాషలో. అలాంటి భారతదేశం ఇది. అలా మన భారతీయులుగా పుట్టడం చాలా అదృష్టంగా ఉండాలి. దానివల్ల ఎవరైనా సరే ఆయన ఎందుకు మాట్లాడాడు ఆయనకి తెలియదు, స్పీకర్ ఎందుకు నవ్వుకుంటున్నాడు ఆయనకి తెలియదు. అసలు కూడా ఏంటంటే ఆయన ఎందుకు మాట్లాడాడు ఆయనకి తెలియదు, స్పీకర్ నవ్వుకుంటున్నాడు ఆయన. అలా కాకుండా ఈసారి పెద్దలు దృష్టి అంతా కూడా ఈ పేద ప్రజలు, మీడియం ఫ్యామిలీస్ ఎలాగో బతకాలని ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. అంటే నేను కామెంట్ ఎందుకు చేయాలంటే బాలకృష్ణ గారిని ఆయనకి తెలియదు. 3 సార్లు ఎమ్మెల్యే చేసిన, 4 సార్లు చేసిన. అలా భారత రాజ్యాంగం ఏంటో తెలియాలి, పెద్దల హక్కులు అంటే తెలియాలి. ఆయన నిజ జీవితంలో ఎవరి దగ్గర రానిదంటే మాట్లాడేట. అదే మనం చిరంజీవి వాళ్ళు ఉంటే ఎవరైనా సరే బెడ్ బ్యాంక్ ఏంటి, వే బ్యాంక్ కింద వాళ్ళు పెద్దలతో మాట్లాడతారు. నాకు తెలుసు ఈయనకి ఏంటంటే సాధారణంగా చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్లో పుట్టాడు. ఆయన పుట్టాక ఆయన ఏముంటుంది జనరల్గా అసలు ఏం మాట్లాడతారో తెలియాలి కదా. ఫస్ట్ ఏంటంటే తెలుసుకుంటే క్లాసెస్ తీసుకోవాలి, భారత రాజ్యాంగం చదువుకోవాలి. ఆయనే కదమ్మా భాష మాట్లాడి ఏ పార్టీ వాళ్ళైనా సరే భారత రాజ్యాంగం చదువుకోవాలి. ఓకే గీత దాటి మాట్లాడకూడదమ్మా. జాతిపిత మహాత్మా గాంధీ ఏం చెప్పాడు, స్త్రీ అన్నది ఒంటరిగా వెళ్ళినప్పుడు బాగుంటుంది అన్నారు. ఇప్పుడు అందమైన డ్రెస్సులు వెళ్తుంటే అందరికి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. అంటే ఇటు అర్థం గుర్తుంది. అలాంటివి మానేసుకుని అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని ఫస్ట్ చదువుకుని వెళ్ళాలమ్మా. భారత రాజ్యాంగం మనకి రాజ్యాంగం రాసేప్పుడు ఇంత చదువుకోవాలి అంత చదువుకోవాలి లేదు. చదువు లేని వాళ్ళు కూడా చాలామంది చీఫ్ మినిస్టర్లు చేస్తారు తమిళనాడుకి. చదువు కదమ్మా, సంస్కారం ఉండాలి, అది పెట్టుకుని వెళ్ళాలి. నా పేరు పెదవాడ రంగారు,
చాలా హ్యాపీ. అంటే ఎందుకంటే ఎవరిని కామెంట్ చేస్తాం కాదు, చట్టసభల్లోకి వెళ్తున్నది భగవంతుని వరం. ఎందుకంటే పెద్దలందరూ వెళ్తారు. ఎంతోమంది మహామేధావులు ఉన్నారు భారతదేశంలో. మన దేశంలోకి అదర్ దేశంలోకి వెళ్ళి డెవలప్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మన దేశంలో ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే కులాలు మతాలు అన్నీ కాదు, డబ్బు ఉన్నాడు డబ్బులు ఉన్నాడు. డబ్బు ఉంటే కులం ఒక్కలేదు మతం ఒక్కలేదు. దానివల్ల అందరూ సుఖశాంతులు ఉండంటే ఫస్ట్ మాట్లాడేవాళ్ళు బాలకృష్ణ అవనే ఇంకోళ్ళు అవనే ఎవరైనా సరే భాష గీత దాటి మాట్లాడకూడదు. ఎందుకంటే మన అసెంబ్లీ మాట్లాడితే జనరేషన్ పిల్లలు నెట్లో చూస్తారు, ఈ భాష ఏంటారు అనుకుంటారు. వాళ్ళే ఉన్నారు వైఎస్సీపీ వాళ్ళు తాగేసి వస్తున్నారు అన్నారు. అసలు తాగేసే ఎవరు అసెంబ్లీకి వెళ్ళకూడదు. అక్కడ కూడా నా ఐడియా ప్రకారం కంటే డ్రైవింగ్ చెకింగ్ చేస్తారు కదా, అది కూడా ఎడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అసెంబ్లీ కూడా చెక్ చేసి పంపిస్తారు లోనికి. పార్లమెంట్ డ్రింకింగ్ డ్రైవ్ పెట్టితే నాకు బాగుంటుంది నా ఐడియా. అసెంబ్లీలో బాలకృష్ణ తీరుపై మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు ఆవేళ ఒక రోజున జరిగింది, మేము చాలా బాధపడ్డాం. మాలాగా ఆయన కూడా ఫీల్ అవ్వచ్చు. ఈ స్టార్స్ అదే చిరంజీవి అయినా ప్రభాస్ అయినా మహేష్ బాబుని వాళ్ళందరినీ కూడా అక్కడెక్కడో నించోబెట్టి కొద్దిసేపు తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మని చెప్పారు. ఆ రోజు చాలామంది ఫీల్ అయ్యారు. కథ మరి అది కూడా ఆయన మనసులో ఉండిపోయి ఉంటుంది. ఆయన కూడా తప్పని ఏమనలేదు. ఆయన వెర్షన్ అయితే బాలకృష్ణ అలాగే మాట్లాడతారు. దాన్ని మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అంటున్నారని ఫీల్ అవుతాడు అందరూ. చిరంజీవి కూడా ఏం పట్టించుకోలే కదా. ఆ రోజు జరిగింది ఆయనకి తెలుసు. అందరినీ బయట కూర్చోబెట్టారు, లోపల రమ్మన్నారు. తర్వాత వీళ్ళు ఏదో అంటే కలసం పెంచుకోవడానికి ఆయన ఏదో అడిగారు అనుకో. ఆ రోజున జగన్ గారు చేసింది అది ఒక రకంగా చాలామంది బాధపడ్డారు, ఫీల్ అయ్యారు కూడా. దాని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అంటే అలా సభలో లేని వారి గురించి మాట్లాడడం సరైందని అంటారా? సభలో లేకపోతే జగన్ గారు ఉన్నారు కదమ్మా, చిరంజీవి గారు ఆయన ఏం తప్పేమనలేదు కదా. అంటే ఆ రోజున ఈయన ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి మీరు అలా ప్రవర్తించారని మళ్ళీ దాన్ని వ్యక్తపరిచారు జనాల్లో. అంతేగాని మరి అవమానం చేశారు కదా ఆయన. అవేళ మేము కనిపించలే ఎవరికి. అవేళ అందరూ ఫీల్ అయ్యారు. అలా ఫీల్ అవ్వబట్టే జగన్ గారు 11th స్టేజ్కి వచ్చేసారు. లేదా ఆయన కూడా ఓటింగ్ అది బాగానే వచ్చింది. ఈయన చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి అలా తయారయ్యారు. చెప్పండి, ఇంకేమైనా ఉందా? దీనిపై డిప్యూటీ స్పీకర్ ఏం మాట్లాడలేదు సార్. ఆ తీరుపై మీరు ఎలా స్పందిస్తారు? స్పీకర్ గారు ఆల్రెడీ జగన్ గారి దగ్గర ఇది చేసుకున్నారు కదా. ఆయన ఏం మాట్లాడు, ఆయన నవ్వుతో కూర్చున్నాడు. అది కూడా ఒక రకంగా అదొక టైప్ అంతే. అప్పుడు ఆ పొజిషన్లో 5 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే మాట్లాడతారు. అసెంబ్లీలో బాలకృష్ణ తీరుపై మీ అభిప్రాయం ఏంటి? తప్పు కదండి అది. ఏదన్నా అన్నప్పుడు ఆలోచించాను. అలా నోరు ఉంది కదండి, అనేకూడదు కదండి. ఆయన కలిసింది, మాట్లాడింది. ఆయన జగన్ గారు లోపల తీసుకెళ్ళి ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేశాడు ఆయన. నేను న్యూస్ చూస్తానండి. అలా అనకూడదండి, తప్పది. దీనిపై డిప్యూటీ స్పీకర్ ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. దానిపై మీరేమంటారు? పార్టీ అంతా ఒకటే కదండి. ఆయనే మాట్లాడతాడే. సొంత అన్ని అంటేనే మాట్లాడలేదు, అంతే కదండి. పార్టీ అంతా ఒకటి కాబట్టి మాట్లాడలేదండి. ఏదో జరుగుతుందిలేండి, ఇంకేముంది. అసెంబ్లీలో బాలకృష్ణ తీరుపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే మాట్లాడాడు, అన్ని కరెక్ట్గానే మాట్లాడాడు కదా. ఇంకేముంది, నిజమే కదా అది. దీంట్లో తప్పే ఉంది. అంటే లేని పర్సన్స్ గురించి ఆయన అనుకుని చెప్పాడు, ఆ మనసులో పెట్టుకుని చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది. ఒకలా చెప్తారు, దాంట్లో ఏముంది, ఉపయోగం ఏముంది. అది ఆయన చెప్పింది కరెక్టే. మరి పాయింట్ మీరు చెప్పండి సార్. బాగా మాట్లాడాడు కదమ్మా, ఆయన మనసులోనే చెప్పాడు. అది కరెక్టే. అంటే సభలో లేని వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు కదా. అలా తప్పది. బాగానే మాట్లాడడం పర్వాలేదు. మొన్న బాలకృష్ణ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారు కదా సార్. దానిపై డిప్యూటీ స్పీకర్ కూడా ఏమీ మాట్లాడలేదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? బాలకృష్ణ గారి మాటలు ఎప్పుడు కొంచెం చిన్నపిల్లాడితనంగా ఉంటాయి కాబట్టి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి లోపల ఏం బయట పెట్టుకోడు, మనసులో ఏది ఉంటుంది మాట్లాడేస్తారు కాబట్టి ఆ రకంగా చూడాలి అనుకుంటున్నాం మేమైతే. అది అనుకుంటున్నాం. అందుకన్నా అందులో ఇంకే అనుకుంటున్నాం. పాయింట్ చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాం మేమైతే. బాలకృష్ణ ఫ్యాన్స్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బాలకృష్ణ ఫ్యాన్స్ మేమేం కాదు, ఎవరి ఫ్యాన్స్ కాదు, అదేం లేదు. ఆయన ఏంటంటే లోపల బయట పెట్టుకుని మాట్లాడు, అందువల్ల ఆయన అలా మాట్లాడి ఉంటాడని నేను అనుకుంటున్నాను, అంతే. మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు చేస్తారు కదా సార్. ఆ తీరుపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన అయితే కొంచెం ఆ బిహేవింగ్ చేయకుండా ఉండడమే మంచిది నాకు తెలిసి. మనం అసెంబ్లీలో ఉన్నాం కాబట్టి కొంచెం గౌరవప్రదంగా ఉండాలి. ఆయన మామూలుగా యాక్టర్గా అయితే కనుక ఆ బిహేవింగ్ పర్లేదు, కానీ
ఒక అసెంబ్లీ మెంబర్గా మాత్రం ఆ మాటలు మాత్రం నేను హర్షించట్లేదు. ఆయన ఫేవరెట్నే, ఆయన అలా ఉండకూడదని కోరుకుంటున్నాను. బాలకృష్ణ ఫేవరెట్ని, కానీ అసెంబ్లీలో మాత్రం ఆయన బిహేవింగ్ కొంచెం గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. సభల్లో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరి అయిందేనా? కాదండి, సరైనది కాదు. బాలకృష్ణ గారు మాట్లాడటం చాలా, చిరంజీవి గురించి బాలకృష్ణ గారు మాట్లాడటం చాలా తప్పు. ఈయన సినిమా యాక్టర్సే కదమ్మా, మరి అలా మాట్లాడకూడదు కదా. ఇద్దరు రాజకీయ నాయకులే కదా, అలా మాట్లాడటం అనేది చాలా తప్పు. అది ఎవరే కాదు, నేనే కూడా ఎవరైనా ఖండిస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. అసెంబ్లీలో బాలకృష్ణ తీరుపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన మాట్లాడింది కరెక్ట్గానే మాట్లాడారండి. అది ఏం పేయలేరు, ఏం చేయలేరు అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి. దాని గురించి ఆయన తిరిగి ఇచ్చింది కౌంటర్ అయితే సరిగ్గా ఇచ్చారు. ఎంట్రీలు పేయలేరా, అవి చేయలేరా అని చెప్పేసి అని అడిగారు కదా, దానికి సంబంధించింది కరెక్ట్గా ఇచ్చారు ఆయన. అదనమాట. బాలకృష్ణ ఫ్యాన్స్ గా మీరు ఏమంటారు? బాలయ్య బాబు తిరగలేదండి. చిరంజీవి గారిని ఉద్దేశించిన మాటలకు మీ ఒపీనియన్ ఏంటి సార్? బాలకృష్ణ గారు అయితే అలాగా మాట్లాడకూడదండి అసెంబ్లీలో. ఇంతకుముందు పార్టీ జగన్ పార్టీ గడిదిన్నట్టుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా అలా గడిదిన్నట్టుగా మాట్లాడకూడదు. బాలకృష్ణ గారి మాటలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారికి అని నా ఉద్దేశం.